వారిని గుర్తుపెట్టుకోవాలి, కానీ మీరు వేరే వాళ్ళని గుర్తుపెట్టుకుంటే ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు రామచంద్ర సార్ గారు కాంట్రాక్టర్ కాదు, ఎవరు పనిచేసినా లాభాలని అర్జించి పనిచేసేవాళ్లే, కానీ మా ఆడిటర్ కాదు, లాభాలను అర్జించకుండా బిల్లు వస్తుందో లేదో కూడా తీయడానికి చెప్తే చేసాడు. ఈ 2,80,00,000 పెట్టి ఇక్కడ ఒక 3 రోడ్లు, హరిజన పాత హరిజన వాళ్ళు ఒక 2 రోడ్లు, బీసీ కాలనీలో ఒక 2 రోడ్లు, అలాగే ఇక్కడ కొత్తగా అంగన్వాడీ కేంద్రం, మీకు తెలుసు, నేను ఆ రోజు నన్ను ఆహ్వానించినప్పుడు వచ్చాం, టెంకాయ కొట్టాం, అది పూర్తి అయిపోయింది. మళ్ళీ అంగన్వాడీ కేంద్రంకి మళ్ళీ రిపేర్లు కావాలంటే 2 అంగన్వాడీ కేంద్రాలకు రిపేర్ డబ్బులు కూడా మా ఎండిఓ గారితో మాట్లాడి కూడా శాంక్షన్ ఇచ్చాం. అలాగే ఆ పంచాయతీ బిల్డింగ్ కూడా శాంక్షన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, ఆ రోడ్డు కూడా ఎండిఓ గారితో మాట 5 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే పని చేశాను కాబట్టి చెప్తున్నా. ఇన్ని చేసినా మీ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి -5 ఓట్లు. అర్థం చేసుకోండి. మళ్ళీ ఆ తప్పు చేయదని తెలియజేస్తున్నాం మీ అందరికి. ఎందుకంటే పని చేసిన వాళ్ళు ఓటు వేస్తే ఇంకా పని చేస్తారు రెట్టింపుగా మీకు. అట్లా పని చేసిన వాళ్ళు ఓట్లు లేకపోతే ఆలోచిస్తారు పని చేయాలంటే. అయినప్పటికీ పేదవాళ్ళు ముఖ్యం కాబట్టి మెజార్టీ అది పక్కన పెడితే పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, పేద కులాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. దాదాపు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 20 దేవాలయాలు శాంక్షన్ చేశాం. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, గతంలో మీరు ఎన్ని దేవాలయాలు శాంక్షన్ చేశారు? మేము తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో 20 దేవాలయాలకి శాంక్షన్ ఇచ్చాం. దాదాపు 6 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారని తెలియజేస్తున్నారు. ఒక్క గూడూరు నియోజకవర్గంలోనే మీరేమైనా చేశారా చెప్పండి? 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పైసా చేశారా పేదవాళ్ళ కోసం? చేసినటువంటి గతిగా తెలియదని చెప్పి కూడా నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా. ఇక్కడ మేమేం కక్ష సాధింపు చర్యలు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. పేదవాళ్ళ పైన కక్ష సాధింపు చర్యలు చేస్తే పాపం, పేదవాళ్ళ పైన తప్పుడు కేసులు పెడితే మహాపాపం. అలాంటిది తెలుగుదేశం పార్టీ చేయదు, మా పార్టీ నాయకులు కూడా చేయదని చెప్పి తెలియజేస్తున్నా. మీరు కావాలని మీరేదో ఒకటి చేసి మీరు ఇరుక్కుంటే మీ తప్పుల్ని మాపై రుద్దడం అనేది కూడా మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసి మీరు పోలీసులు దొరికిపోతే అది మాకేం సంబంధం, మా నాయకులకి ఏం సంబంధం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి నేను చెప్పేది ఒకటే, తగ్గించుకోండి. మేము గెలిచాం, పనిచేసే వాళ్ళని గెలిచాం కాబట్టి మీరు ఊరికే మా నాయకుల గురించి వెనకాల నుండి ఏదంటే ఎవరిదంటే వాళ్ళతో మాట్లాడించాం, అలాగే ఎవరిదంటే వాళ్ళు పిటిషన్ పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. నిజం నిలకడగా తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటి, ఈ రోజు బోధనం ఈ విధంగా అభివృద్ధి చెందిందంటే గతంలో నాయకులు ఉన్నారు, పెద్దవాళ్ళందరూ కూడా పనిచేశారు. దాని తర్వాత నాకు తెలిసి ఇక్కడ మా రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత తప్ప గతంలో పెద్దవాళ్ళ గురించి నేను మాట్లాడలే, పెద్దవాళ్ళ గురించి నేను మాట్లాడేందుకు పనిచేశారు, ఇక్కడ పనిచేయలేదని చెప్పడం లేదు. కానీ మా రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పేద వాడలకి ఈ రోజు ఈ యొక్క మంచి కార్యక్రమం జరుగుతున్నాయని కూడా నేను మరొకసారి నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఇప్పుడే చెప్పారు, ఒక మంచి దేవాలయం, ఒక శిలా ప్రతిష్ట, అలాగే చుట్టూరు కూడా కాంపౌండ్ వాళ్ళు 123 అంకణాలు సార్, కోట్లు 125 అంకణాల్లో ఈ యొక్క దేవాలయం మాతమ్మ తల్లి దేవాలయం ఈ రోజు ఉంటుంది. అలాగే చుట్టూరు శ్రీదానికి కూడా మంచి ప్లేస్, అంటే ప్రదర్శన చేసేదానికి కూడా లోపల రోడ్డు కూడా వేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం. బ్రహ్మాండంగా క్వాలిటీ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా మీరు చెప్పినా నేను చెప్పినా ఎవరు అధికారులు చెప్పినా ఎవరు చెప్పినా ఖచ్చితంగా క్వాలిటీని మెయింటైన్ చేసేటువంటి మంచి వ్యక్తి మా రామచంద్రరావు గారు అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. కాబట్టి అటువంటి మంచి వ్యక్తి మీకు అవసరం. గోపురం 15 అడుగులు కాబట్టి ఆ తల్లి మాతమ్మ తల్లి, ఆ తల్లి దేవుళ్ళ ఈరోజు అందరం ఉన్నాం. కాబట్టి ఆ తల్లికి ఇక్కడ దేవాలయం కట్టడంలో నా వంతు పాత్ర ఉందని చెప్పడం కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఆ తల్లి ఆశీర్వాదాలు అందరికీ కావాలా, ఈ రాష్ట్రానికి కావాలా, మా చంద్రబాబు నాయుడు గారికి కావాలా, మా పవన్ గారికి కావాలా, మా మోడీ గారికి కావాలా, అలాగే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి రక్షకుడు కాబోయే నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారికి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా ఆ తల్లికి దండం పెట్టేటప్పుడు మరొకసారి మా ఎన్డీఏ గవర్నమెంట్ బాగుండాలని చెప్పి కూడా మీరు నమస్కారాలు చేయాలని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ, పత్రికా మిత్రులు కూడా ఇలాంటి మంచి గ్రామంలో ఒక ఆదర్శవంతంగా ఈరోజు రామచంద్రరావు గారు వాళ్ళ సతీమణి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు కూడా ప్రోత్సహించాలని చెప్పి కూడా నా పత్రికా మిత్రులు, ఎందుకంటే ఆల్మోస్ట్ మా వాళ్ళు అందరూ పేదవాళ్ళే, గొప్పోళ్ళు ఏం కాదు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, మనకు జరుగుతుంది, మన పేదవాళ్ళకి మంచి జరుగుతుంది. కాబట్టి పేదవాళ్ళకి మంచి జరగడం మనం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం
మీ అందరి మీద కూడా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గొప్పలకైతే మనం చెప్పలే, వాళ్ళ సంబంధించిన పేపర్లు ఉంటారు, వాళ్ళ సంబంధించిన పేపర్ సపరేట్ గా ఉంటుంది కూడా, కానీ మన సంబంధించిన పేపర్లు లేవు. ఎందుకంటే మీరైతే ఉన్నారు మాతో, కాబట్టి మీరంతా పేద వర్గాల నుంచి ఉన్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తే ఈ ఊరు ఇంకా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను తెలియజేస్తూ, అలా ఇరిగేషన్ కూడా దాదాపు 10 లక్షలు కూడా శాంక్షన్ ఇచ్చాం. అలాగే అరుంధతి వాడికి శ్మశాన వాటిక, అలాగే ఎస్టీలకు కూడా శ్మశాన వాటికి కూడా ఆల్రెడీ ఒక దాదాపు ₹1,00,000 సొంత నిధులు ఖర్చు పెట్టి మా ఆడిటర్ గారు అవి కూడా మొత్తం కూడా సర్వే చేసిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. మీకు రెవెన్యూ సంబంధించిన ఇష్యూస్ ఉంటే మంచి ఎంఆర్ఓ గారు మనకి ఇక్కడ ఉన్నారు, గోపిరెడ్డి గారు, చాలా మంచి ఎంఆర్ఓ, పేదలకు అందుబాటులో ఉన్నటువంటి ఎంఆర్ఓ. ఏ విషయం ఉన్నా చట్టబద్ధంగా ఉంటే ఖచ్చితంగా చేస్తారు. చట్టబద్ధంగా లేకపోతే మనం చెప్పిన ఎండ్, కానీ చట్టబద్ధంగా ఉండి పేదవాడు నిజంగా ఎండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అవుట్డేట్ గా చేసేటువంటి మంచి ఎంఆర్ఓ గారు మనకు వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీరు ఏదైనా ఇష్యూస్ ఉంటే, సమస్యలు ఉంటే నేరుగా సార్ దగ్గర పోండి, లేకపోతే లోకల్ గా ఉన్నటువంటి మా శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, మా నాయకులు, ఆయన దగ్గరికి వెళ్ళండి, రామచంద్ర సార్ దగ్గరికి వెళ్ళండి, తీసుకెళ్లి మీకు ఏ ఇష్యూ ఇబ్బంది ఉందో అన్ని కూడా చేస్తారని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళ పెద్ద అడిగినటువంటి మాటను స్పందించి ఆ రోజు నేను చెప్పడం, ఆ మాటని మా ఆడిటర్ గారు ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా టెంపుల్ సంబంధించినటువంటి మా ఏఈ గారు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు సార్. చాలా సంతోషం సార్, మీరు మంచి మనసుతో ఈ చిన్న గ్రామంలో మా అరుంధతి వాళ్ళు 20 లక్షలు ఉన్నటువంటి దాన్ని 40 లక్షలు ఇచ్చారు. ఎందుకంటే అంతా కూడా 20 లక్షల శాంక్షన్, మొత్తం 20 దేవాలయాలు శాంక్షన్ అయితే ప్రతి దేవాలయం 20,000. మీ దేవాలయం ఒకటి 40 లక్షలు, సారీ అంతా 20 లక్షలే, మీది ఒకటి 40 లక్షలు. కాబట్టి ఆయన్ని ఆ మాతమ్మ తల్లి అనుగ్రహం ఉండాలని చెప్పి ఆయన గురించి కూడా మీరు ఆ తల్లికి వేడుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.